ఒకసారి కళ్లమీద చెయ్యి పెట్టండి. ఊహించండి, బంగారు వర్ణం, నీలి వస్త్రధారణ, ముఖం వరాహ మృగం వలె ఉన్నా చూపు మాత్రం మాతృస్నేహంతో నిండిపోయినది. ఆమె పేరు శాంతస్వరూపిణి వారాహి. వీర విభూతులతో కూడిన తాంత్రిక దేవతగానే ఆమెను చాలామందికి తెలుసు. కాని చాలా కొద్దిమందికే తెలుసు. శాంతరూపంలో వారాహీదేవి చేసిన దీవెనలు ఘోర తాపాలను కూడా శాంతింపజేశాయి. పూర్వకాలంలో ఒక మహారుషి తన ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయనే అమ్మవారిని శాంతంగా ధ్యానించాడు. ఏ ఆయుధం లేని రూపంలో, ఆశీర్వాద హస్తాలతో, నీలి వస్త్రాలతో, బంగారు కాంతి వెదజల్లుతూ ఆమె ప్రత్యక్షమైంది. ఆ క్షణమే విషమం తొలగిపోయింది. అది కేవలం ఒక కథ కాదు, అది అంతశక్తి యొక్క నిశ్శబ్దశక్తి. ఈ రూపంలో అమ్మవారిని పూజించేవారికి కోపం నియంత్రణలో ఉంటుంది, ఇంట్లో శాంతి నెలకొంటుంది, ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, చిత్తశుద్ధి పెరుగుతుంది, నిద్రలో కలవరాలు తగ్గిపోతాయి. ఆమెను పిలవండి, అక్షరాల ఒక్క మంత్రంతో. ఓం శాంతస్వరూపిణ్యై వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు సాయంత్రం దీపం ముందు చెప్పండి. ఒక నెలపాటు తప్పకుండా చెయ్యండి. మీ ఇంట్లో శక్తి ఎలా మారుతుందో మీరే చూస్తారు. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రూపం ఎంతమందికి తెలియదో తెలుసా? వారి జీవితం కూడా వెలిగించండి అమ్మవారి కాంతితో.